తాజా 30 రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగులో నెంబర్ 1 స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. సమంత అర్ధాంతరంగా మొదటి స్థానం నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతానికి టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ స్థానం ఖాళీగా ఉంది. సమంత వదిలిపెట్టిన స్థానంలోకి రావడానికి రకుల్ బాగా శ్రమిస్తోంది. రకుల్ కు గట్టిగా పోటీ ఇచ్చే హీరోయిన్ ఎవరూ కనపడడం లేదు. కీర్తి సురేష్ కు తెలుగులో టాప్ హీరోయిన్ కాగలిగే అవకాశం ఉంది. కానీ కీర్తి ఎందుకో పెద్ద హీరోలతో నటించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇంకా రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠి లాంటి వారికి భవిష్యత్తులో ఏమైనా పెద్ద హిట్లు తగిలితే రేసులకు వచ్చే ఛాన్స్ ఉంది. అనుష్క హీరోయిన్ కంటే ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకునే అవకాశమే ఎక్కువ. తమన్నాను టాలీవుడ్ లో ఎవరు హీరోయిన్ గా తీసుకోవడం లేదు. ఎప్పుడో 3 ఏళ్ల కిందట బాహుబలి కోసం ఆమెను తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే తమన్నాకు బాహుబలి లాంటి సినిమాల్లో ఛాన్సే రాదు. ఏ రకంగా చూసినా నెంబర్ 1 కాగలిగిన ఛాన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కు మాత్రమే ఉంది. ఏ సినిమాలో అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా చేసుకుంటూ వెళ్తోంది. ఈమెది పక్కా బిజినెస్ మైండ్. దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టడంలో సిద్ధహస్తురాలు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు దేశ విదేశాల్లో జిమ్ బిజినెస్ చేస్తోంది. ఈ మధ్య రకుల్ మాట్లాడుతూ సినిమా సక్సెస్ లోనే కాదు ఓటమిలోనూ తనకు పాత్ర ఉంటుందని చెప్పింది. బిజినెస్ పీపుల్ థింకింగ్ ఇలాగే ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా బాధ్యత తీసుకునే వారే బిజినెస్ చేయగలుగుతారు. సినిమా ఫ్లాప్ అయితే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలని రకుల్ అంటోంది. అసలు ఆమెకు గతం గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుంది? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం రకుల్ మహేష్ బాబుతోనూ నాగ చైతన్యతోనూ సినిమాల్లో నటిస్తోంది.